అమ్మాయిలకు రక్షణ లేకుండా అయిపోయిందండి. ఇటు అల్లరి మూకలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, మళ్ళీ ఇటు మెడిటేషన్ అని ఒకళ్ళు, బ్రహ్మకుమారిలు సేవ అనుకుంటూ ఒకళ్ళు, లవ్ జిహాద్ అని ఒక్కళ్ళు, ఇట్లా ఎటు చూసినా కానీ అందరూ కూడా అమ్మాయిలను మోసం చేయడానికే. పెళ్ళి చేస్తే భర్తలు మరి ఈ విధంగా మోసపోతూ ఉన్నారు కదా. ఆడపిల్లలు మోసపోతున్నారు, మగపిల్లలు మోసపోతున్నారు. కానీ వాళ్ళు మోసపోయిన తర్వాత బయటకు వచ్చినా కూడా వాళ్ళని పట్టించుకునేటోళ్ళు లేరు. వాళ్ళకి ఎవరండి రక్షకులు? మహిళా లోకానికి స్వాగతం. ఇవాళ ఈ మహిళలు చూడండి ఎలా బయటకు వచ్చినా వాళ్ళకి ఎటువంటి రక్షణ కల్పించలేకపోతున్నారు కదా. దాని గురించే బాధతో ఈ వీడియో చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి విషయాలు తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ విషయం ఏంటో విని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. హిందూ అమ్మాయిలకు వచ్చింది కష్టం అండి. ఎక్కడ చూసినా హిందువులే కాదు, అమ్మాయిలకే కష్టము. ఇక్కడ చూడండి, మొన్నటిదాకా లవ్ జిహాదీ అని ఆ విధంగా, ఇక్కడ క్రిస్టియన్ పాస్టర్లు కూడా అమ్మాయిలను వేధిస్తూ ఉన్నారు అంటూ ఆమె పాపం బాధపడుతూ చెప్తూ ఉంది ఆ అమ్మాయి. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు శివాలి. అదేవిధంగా ఇక్కడ పిఎంసిలో ధ్యానం పేరుతోని ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ తెచ్చుకుంటూ ఈ ఫారినర్స్ను ఇచ్చేసి అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి అన్నీ చేసి ఇలా వచ్చిన వాళ్ళను అమ్మాయిలను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఆ నవకాంత్ అనే అతను అని ఈ అమ్మాయి పాపము ఇన్ని రోజుల నుంచి చెప్తూ ఉంది. కానీ మరి అయ్యో, మానవతా దృక్పథంతో అమ్మాయిలు ఈ విధంగా బయటకు వచ్చి వాళ్ళు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అది ఏంటి, నిజమేనా కాదా తెలుసుకునే వాళ్ళు లేరు. ఇంతకుముందే ఒక సంవత్సరం క్రితమే మైథిలి అని బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు ఈ విధంగానే అమ్మాయిలను వాడుకుంటూ ఉన్నారు, కుటుంబానికి కాకుండా చేస్తున్నారు అని చెప్తే కూడా ఇప్పటి వరకు ఏమీ పట్టించుకోలేదండి. పోయి ఎవరో ధర్మరక్షకులు లలిత్ కుమార్ లాంటి వాళ్ళు అడిగితేనేమో వాళ్ళ మీద కేసులు పెట్టడము. మరి ఎవరండి వీళ్ళని రక్షించేది? ఎవరు రక్షించాలి? గవర్నమెంటా, మన హిందూ సమాజమా? ఎవరు రక్షకులు? పాపం ఇటువంటి వాళ్ళు. కానీ అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఏదో ధ్యానమో పూజనో ఏదో ఇంటి పట్టున కూర్చొని చేసుకోవాలి, కానీ పెద్ద పెద్ద సంస్థలలోకి పోయి అక్కడ ఏదో చేస్తాము అనుకొని వెళ్ళిపోవడం అనేది చాలా విచారకరము. ఎవరు పిలిస్తే, ఎవరు ఏది చెప్తే దాన్ని నమ్మి వెళ్ళిపోయి అందులో జాయిన్ అవ్వడమేనా? ఎక్కడికంటే అక్కడికి అలా వెళ్ళిపోతారా చెప్పండి. పోయిన తర్వాత ఏమో ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పుడేమో ఎవరు ముందుకు రారు, మన వాళ్ళు బాధపడేవాళ్ళు బాధపడుతూ ఉంటారు. కాబట్టి దయచేసి అమ్మాయిలు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళను మన సమాజము ముందుకొచ్చి ఎవరైతే వాళ్ళకు అందుబాటులో ఉంటారో వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో వస్తారు, ఏమో చేస్తారు. ఈ యూట్యూబ్లలో పెట్టంగానే ఎక్కడెక్కడి నుంచో అందరు చూస్తారండి, ఎక్కడెక్కడో ఉంటారు. ఎవరు వచ్చి రక్షిస్తారు చెప్పండి? ఆ అమ్మాయిల దగ్గర అందుబాటులో ఎవరు ఉంటారో వాళ్ళు చక్కగా కనీసం పోలీస్ ప్రొటెక్షన్ అన్న తీసుకొని వాళ్ళను రక్షించడానికి ప్రయత్నించాలి. వీళ్ళు ఈ మతము ఆ మతము అనేది కాదండి. ఇక్కడ సమస్య అమ్మాయిలను వేధించడము. ఎక్కడైనా అదే జరుగుతూ ఉందండి. కాబట్టి ఎక్కడ ఇటువంటి జరిగిన అమ్మాయిలు పాపం ఇబ్బంది పడి బయటకు వచ్చినప్పుడు వాళ్ళను రక్షించడానికి మన సమాజము వాళ్ళని మేల్కొల్పడానికి ఏదైనా ప్రయత్నము చేయాలి, ముందుకు రావాలి. లేకపోతే మన పిల్లల్ని ఎవరు కాపాడుతారు చెప్పండి? అలా అమ్మాయిలు కూడా వెళ్ళకుండా వాళ్లకు ముందు జాగ్రత్తలు నేర్పించాలి తల్లిదండ్రులు. ఏది చేసినా ఇంటి పట్టున చేసుకోవాలి. తల్లిదండ్రులతో పాటు వెళ్ళడము అనేది మంచి పద్ధతి. ఎక్కడికి వెళ్ళినా కూడా
అది గమనించుకోవాలి. పెళ్ళైన స్త్రీకి భర్త వెంట వెళ్ళడము అనేది, పెళ్ళి కాకుంటే తల్లిదండ్రుల వెంట ఉండడము అనేది, అన్నదమ్ములను తోడు తీసుకొని వెళ్ళడము అనేది సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో మా అమ్మని మేము రక్షించుకోలేమా అనుకొని వెళ్తేనే కదా ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన ధర్మం చెప్పింది ఆడపిల్లకు రక్షణ ఇవ్వాలి, తండ్రి కూతురుకి ఇవ్వాలి, భర్త భార్యకి ఇవ్వాలి, ఒక తల్లికి కొడుకు ఇవ్వాలి మరి అని మన ధర్మం నేర్పించింది. మనమేమో మేము రక్షించుకోలేమా, మాది మేము, వీళ్ళు అట్లెందుకు చేయాలి, వాళ్ళు ఇట్లెందుకు చేయాలి అని నెత్తి నోరు కొట్టుకుంటే ఏం లాభం అండి? ఎవరు రక్షిస్తారు? ఇంటివాడు రక్షిస్తాడు, బయటోడు రక్షిస్తాడు ఎప్పుడైనా కూడా. కాబట్టి అట్లా వెళ్ళడము తప్పే, వెళ్ళిన ఇటువంటి సంస్థల వాళ్ళు ఇలా చెయ్యడము, మోసాలు చేయడము తప్పే. కానీ ఇవి రెండు నియంత్రించాలి అంటే ఇటు తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి, పిల్లలు కూడా ఆలోచించుకోవాలి, సమాజం కూడా వీటిని ఇట్లా మోసం చేయడాన్ని ఖండించాలి, వాళ్ళను నిలదీసి అడగాల్సిన అవసరం ఉంటుంది. అందరూ ఉంటారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి, ఏ ఒక్కరు తప్పని చెప్పలేం కదా. నమ్మి వచ్చినందుకు మోసం జరిగింది, మీరు రాకుండా మీ ఇంట్లోనే ఉంటే ఎందుకు మోసం జరుగుతుంది? కాదు కదా. అందుకని అందరి బాధ్యత ఉంటుంది సమాజంలో. ఏదో తెలుసో తెలియకో అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళకు జరిగిపోయింది ఏదో తప్పు. కాబట్టి ఇప్పుడన్న వాళ్ళని రక్షించి సేవ్ చేయాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి అని సమాజం ముందుకు రావాలి. ఈ యూట్యూబ్లలో పెట్టడం వల్ల ఏం తెలుస్తుందండి? అందరూ చూస్తారు, ఊరుకుంటారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? అక్కడ ఎవరైతే దగ్గర మీకు అందుబాటులో ఉంటారో వాళ్ళందరూ కలిసి ఇటువంటి వాళ్ళను రక్షించడానికి విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి, తప్పదు. కాబట్టి ఆ విధమైన ప్రయత్నం జరగాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరేమంటారు?